ప్రైజులాడ్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయం 50వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ యొక్క సువార్త ఈ వచ్చిన ఈ భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమో, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి అని మనం చూడగలము. ఈ వాగ్దానపు ఈ మాటను యేసు ప్రభువారు సమాజ మందిరపు అధికారితో చెప్పినట్లు, అంతేకాకుండా సమాజ మందిరపు అధికారికి ఈ వాగ్దానం ఇచ్చినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎటువంటి పరిస్థితుల నడుమ మరి సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు వద్దకు ఆయన వచ్చారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, తనకు ఉన్నటువంటి ఒక్కగాని ఒక కుమార్తె మరణించబడబోచున్నది. అంటే చావు బ్రతుకుల మధ్య ఆమె ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, జీవన మరణ సమస్య అంటే 90% ప్రియా దేవుని బిడ్డలారా మరణానికి చాలా దగ్గరలో ఆమె ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ జీవన మరణ మరి సమస్యకు కారణము ఈ సందర్భంలో మనకి కనబడదు. అంటే ఆమె మరణానికి అతి చేరువలో ఉంది. ఏ క్షణములో ఆమె యొక్క జీవము, ఆమె ఊపిరి ఆమెను విడిచిపెడతాదో చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మరణానికి కారణము ఫలానా అని అక్కడ రాయబడి ఉండదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనకు తెలిసినటువంటి సందర్భాలను బట్టి మనం ప్రస్తుత ఈ కాలాన్ని బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు అది ఒక గుండెపోటు మరి కావచ్చు, లేక విషజ్వరాలకు సంబంధించినటువంటి ఆ వ్యాధి ద్వారా ఈ మరణకరమైన పరిస్థితి కావచ్చు, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోకో. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏది ఏమైనా మరణానికి కారణమైనటువంటి ఏదో ఒక వ్యాధి అది ఆమెకి మరణాన్ని కలుగు చేసినట్లు, మరణము ఆమెని ఆవరించేటటువంటి పరిస్థితిని కలుగు చేయడానికి కారణముగా మరి మనం చెప్పుకునే ఇందులో ఏదనేది మనం చెప్పలేం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ రూపాల్లోనే ఆ ఒక పెళ్లి కానీ లేక వివాహము కానీ ఆ ఒక ఆ బిడ్డకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ మరణకరమైన పరిస్థితులు ఆమెలోనికి ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మరణానికి కారణమైనటువంటి ఏదో ఒక వ్యాధి కావచ్చు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే లాజరుకు ముందు వ్యాధి వచ్చింది, తరువాత ఆ వ్యాధి మరణముగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యాధి కారణమును బట్టి లాజరు చనిపోవటను కూడా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 4 నుండి 13 వరకు మనం చూస్తాం. అయితే లాజరుకు వచ్చినటువంటి వ్యాధి ఫలానని కూడా అక్కడ మనకి కనబడదు. కానీ ఒక వ్యాధి ద్వారానే మరణము సంభవించినట్లు మనం చూస్తుంటాం. యూదారాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఈ మరణకరమైన రోగము క్యాన్సర్ అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38:1లో మరణకరమైన రోగమని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొన్ని మరణాలకు కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు మరి కారణంగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్న వీటిలో ఏ రకమైనటువంటి వ్యాధి ఆమెకి సంభవించి మరణకరమైన పరిస్థితికి కారణానికి దారితీసిందో మనకు తెలియదు. కానీ ఆమె చావు బ్రతుకుల మధ్య ఆమె ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో సమాజపు మందిరపు అధికారి మరి తన కుమార్తె విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎందుకు వచ్చారంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి తన కుమార్తెను, అంటే మరణానికి అతి చేరువలో ఉంది, ఏ నిమిషములో ఏ సెకండ్లో ఆ కుమార్తె చనిపోద్దో చెప్పలేం. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని బ్రతికించమని మరి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. అంటే తుది శ్వాస విడుచుటకు సిద్ధముగా
ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమాజ మందిరపు అధికారి ఆ కుమార్తె, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తన కుమార్తెను బ్రతికించమని మరి కోరుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయితే యేసుప్రభు గురించి ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో అసాధ్యమైన స్వస్థతలు ఆయన చేస్తున్నారని ఆయన విని ఉండవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విశ్వాసముతో ఆయన వచ్చారు. అయితే ఆ సమయానికి యేసుప్రభు వారు రోగాలను అయితే బాగు చేశారు, మరి ఎన్నో స్వస్థతలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. కానీ మరణించిన ఎవరిని కూడా ఆయన బ్రతికించిన సందర్భాలు మనకి కనబడవు. ఈ సమాజ మందిరపు అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన శరీర స్వస్థత కార్యాలు చేస్తున్నట్లు మత్తయి సువార్త 4:23-25 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసుప్రభు దగ్గరికి ఆయన వచ్చారు. వచ్చిన వెంటనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతలో ఆ తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ స్థలంలోంచి ఒక వ్యక్తి పరుగున వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా, ఆ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టొద్దు, ఇగో నీ కుమార్తె ప్రాణాన్ని విడిచింది, నీ కుమార్తె చనిపోయిందని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో కన్నీటిపరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారితో ఏ ఒక్క కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉందో ఆ కుమార్తె విషయంలో మరి బ్రతికించమని విశ్వాసంతో వచ్చినటువంటి ఆ తండ్రికి మరొక వార్త ఏంటంటే ఆ కుమార్తె చనిపోయిందని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అలాంటి ఆ పరిస్థితులలో ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ సమాజ మందిరపు అధికారితో ఆయన ఏమంటున్నారంటే యేసు ఆ మాట విని భయపడవద్దు అని ముందు ఆ సమాజపు మందిరపు అధికారితో అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నమ్మిక మాత్రం ఉంచుమో ఆమె స్వస్థపరచబడుతుంది, ఆమె బ్రతికించబడుతుంది, ఆమె మరలా మరి తన యొక్క జీవాన్ని ఆమె పొందుతాదని బలపరిచినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ధైర్యమిచ్చు దేవుడు, మానసిక ధైర్యమిచ్చు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక నెమ్మదినిచ్చే గొప్ప దేవుడై ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, భయపడవద్దు, నీ కూతురికి మరణకరమైన ఈ పరిస్థితి వచ్చి తన ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోయిందనే ఇక దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, ఏ రకమైన భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడుతుంది, మరలా ఆమె బాగు చేయబడుతుంది, బ్రతికించబడుతుందని యేసుప్రభు వారు ఆ సమాజ మందిరపు అధికారిని తన కుమార్తె విషయంలో బలపరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసుప్రభు వారు తనతో పాటు కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆమెకు సమాధి చేయడానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, స్థలమీయుడి అని చెప్పి ఆ జనసమూహం మధ్యలోంచి రోదనల ధ్వనితో ఆ ప్రాంతం ఆ గ్రామం అంతా నింపబడిపోయి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి ఏడుపులు వారి మధ్యలోంచి వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించిన ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తెను ఆమె యొక్క చేతిని పట్టుకొని లెమ్మని ఆయన అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చిన్నదానా లెమ్మని ఆయన అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ కార్యము ద్వారా ఆ స్థలములోని కన్నీటి ఛాయలు పోయాయి, దుఃఖ ఛాయలు పోయాయి, మరణ ఛాయలు పోయాయి. దేవుడు అక్కడ సంతోష వాతావరణాన్ని కలుగు చేసినట్లు యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారు వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటండి, ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మనగా ఆమెలోనికి ఆమె యొక్క జీవం మరలా తిరిగి ప్రవేశించింది, ఆమె జీవాన్ని పొందింది, ఆమె బ్రతికించబడింది. ఈ కార్యం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ పరిస్థితులన్నీ పటాపంచలు అయిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు విశ్వాసముతో రావాలి, ఆయన్ని పిలిచేవారు కూడా విశ్వాసముతో పిలవగలిగినప్పుడు ఇటువంటి అసాధ్యమైన అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నీ యొక్క కుటుంబాన్ని ఏ రకమైన పరిస్థితులు చుట్టుముట్టాయో నాకైతే తెలియదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, నీవు పిలిచినటువంటి నీవు విశ్వసించినటువంటి యేసయ్యకు తెలుసు. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, అక్కడ పరిస్థితులన్నిటినీ నీకు సంతోషకరంగా, ఆనందకరంగా, సమాధానకరంగా నేను మారుస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం, నమ్ముదాం. మరి తద్వారా ఈ వాగ్దానములున్న గొప్ప ఆశీర్వాద అద్భుతాన్ని మనం
అనుభవిద్దాం ప్రియా దేని బిడ్డారా. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏ విధముగా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మీయులను అయ్యా బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి దినమంతి మీ సన్నిధి కాపుదల, భద్రత, వారు తలపెట్టే కార్యాలను సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.